జోగి రమేష్ గారు ఇల్లు చూశానండి. మీ యొక్క పాలనలో ఈ విధంగా మాజీ మంత్రుల ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేసి దహనకాండ చేయటం మీ దృష్టిలో తప్ప రైటా అన్నది మీరు ఆలోచించుకోవాలా. కానీ చాలా బాధాకర విషయం, దేశంలో ఇటువంటి పాలన, ఇటువంటి అరాచకం, ఇటువంటి ఇళ్ల మీద దాడి చేయటం, మాజీ మంత్రుల ఇళ్ల మీద అన్నది చూడలేదండి, వినలేదు. మీకు ఎందుకు ఈ రకమైన పాలన చేయాలని అనిపిస్తూ ఉందని అడుగుతూ ఉన్నాను. మిమ్మల్ని 84 నుంచి చూశాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఓ రకంగా ఉండేవారండి. 99 నుంచి 2004 దాకా చూశాను మిమ్మల్ని. మీలో కుల పిచ్చి కానీ డబ్బు పిచ్చి కానీ నేను చూడలేదండి. ఎవరి మీద అటాక్ చేయడం చూడలేదండి. చాలా దగ్గరగా చూశాను మిమ్మల్ని. దానికి భిన్నంగా ఇప్పుడు మీ పాలన ఉందండి. కాపులు, వెనుకబడిన వర్గాలు, దళితుల మీద దాడి చేయటం, అంటే ఈ 3 వర్గాలు ఈ రాష్ట్రంలో ఉండకూడదని మీ అభిప్రాయమా? అయితే బానిసలుగా బతకాలని, భయభ్రాంతులతో బతకాలని ఈ రకమైన దాడులు చేయిస్తున్నారా అని అడుగుతా ఉన్నాను. వీళ్ళందరూ అధికారం ఇస్తే మీరు పీఠం ఎక్కారు. పీఠం ఎక్కిన తర్వాత ఎవరైతే మీకు మద్దతు ఇచ్చారో ఆ వర్గాల్ని బాధేస్తూ ఉన్నారు, అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది ఆపండి ముఖ్యమంత్రి గారు, ఇది మంచిది కాదండి. ఎవరి జీవితాలు శాశ్వతం కాదు, ఆస్తులు శాశ్వతం కాదు, పదవులు అంతకన్నా శాశ్వతం కాదు. మనం బతికినన్ని రోజులు గౌరవప్రదంగా బతికితే మన అనంతరం చెప్పుకునే పరిస్థితి చూసుకోండి ముఖ్యమంత్రి గారు. ఇది ఎంత మాత్రం ఎవరు కూడా మీ యాక్షన్ని, మీ పాలనని ఎవరు మెచ్చుకోవట్లేదని ముఖ్యమంత్రి గారు. తెచ్చుకుని మంచి పరిపాలన చేయండి, 10 మందికి సాయపడండి, ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కృషి చేయండి. హామీలు అడుగుతున్నారని చెప్పేసి తిరగబడతారన్న అభిప్రాయంతో మీరు దాడులు ఆపండి. ఎందుకు హామీ ఇవ్వాలా? అధికారం కోసం హామీలు ఇచ్చేస్తారా? ఇచ్చిన హామీలు అడిగితే కోపం వస్తుందా? ఎంతవరకు శోభ ముఖ్యమంత్రి గారు? దయచేసి కొంచెం దూరం ఆలోచించండి, మంచి పని కాదు. ఇప్పుడు జోగి రమేష్ గారు వారి కుటుంబాన్ని అవమానించారే, అటువంటి అవమానం ఈరోజు కాకపోతే రేపన్నా మీకు, మీ మేడం గారికి, అలాగే మీ కోడల గారికి, మీ అబ్బాయి గారికి జరిగితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. మనం దేనికి అతిథులం కాదు. తప్పు చేయకండి, శాశ్వతంగా చెడ్డపై తెచ్చుకోకండి, మంచిగా పరిపాలన చేయండి, మంచి తెచ్చుకోండి. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇది తప్పు తప్పు తప్పు. ఎవ్వరు కూడా మీ పాలనని మెచ్చుకోవట్లేదు. తెలుసుకోండి, కావాల్సింటే ఇంటెలిజెన్స్ వర్గాలు, పోలీసు వర్గాలు ఉన్నాయి, అడగండి. ఏంటి మనం చేసే పరిపాలన మీద ప్రజల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోండి. తెలుసుకుని దాని ప్రకారం నడుచుకుంటే బాగుంటుందని మనం చేస్తా ఉన్నాం.